నమస్తే, వెల్కమ్ టు ఎస్ఆర్ న్యూస్. నేను సంగీత. హైపర్ ఆది జనసేన పార్టీ సానుభూతి పరుడుగా ఉన్నాడు. ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కోసం విస్తృత ప్రచారం చేశాడు. అయితే హైపర్ ఆది రుణం పవన్ కళ్యాణ్ తీర్చుకోబోతున్నాడట. పెద్ద పదవినే కట్టబెట్టబోతున్నాడట. హైపర్ ఆది పవన్ కళ్యాణ్ వీరాభిమాని. ఆయన అంటే అమితమైన అభిమానం. పవన్ కళ్యాణ్ ని ఎవరైనా విమర్శించినా ఆయన ఊరుకోరు. పవన్ కళ్యాణ్ పై ఆరోపణలు చేసే వారికి గట్టిగా కౌంటర్లు ఇస్తారు. జబర్దస్త్ వేదికగా పవన్ కళ్యాణ్ ప్రత్యర్థుల మీద స్కిట్ చేసి పంచులు వేసేవాడు. ఇక 2024 సార్వత్రిక ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఎన్డీఏ కూటమిలో చేరిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడిగా పోటీ చేశాయి. జనసేన పార్టీ 21 అసెంబ్లీ, 2 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేసింది. పవన్ కళ్యాణ్ కోసం రంగంలోకి దిగిన హైపర్ ఆది విస్తృతంగా ప్రచారం చేశాడు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ పోటీ చేసిన పిఠాపురంలో హైపర్ ఆది రోజుల తరబడి ప్రచారం చేశాడు. దాదాపు నెల రోజులు అక్కడే ఉండి ఇంటింటికి ప్రచారం నిర్వహించాడు. గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. హైపర్ ఆదితో పాటు పలువురు జబర్దస్త్ కామెడియన్స్ పవన్ కళ్యాణ్ తరపున ప్రచారం చేశారు. ఎన్నికల ముందు కూడా జనసేన సభల్లో హైపర్ ఆది ప్రసంగించారు. యువతలో ఉత్తేజం నింపారు. హైపర్ ఆది పదునైన స్పీచ్లకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ప్రాసలు పంచులతో అదరగొడతారు. పవన్ కళ్యాణ్ ప్రత్యర్థుల మీద తన మార్క్ పంచులు వేస్తాడు. కాగా 2024 సార్వత్రిక ఎన్నికల్లో కూటమి భారీ విజయం సాధించింది. జనసేనకు కేటాయించిన అన్ని ఎమ్మెల్యే, ఎంపీ స్థానాలను కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో హైపర్ ఆది అధికారికంగా జనసేన పార్టీలో చేరనున్నాడట. అలాగే ఆయనకు పవన్ కళ్యాణ్ ఎమ్మెల్సీ పదవి ఇస్తాడని ప్రచారం జరుగుతోంది. మరి అదే జరిగితే సంచలనమే అని చెప్పాలి. హైపర్ ఆది ఎదిగిన తీరు అద్భుతం అనాలి. అయితే పవన్ కళ్యాణ్ అన్నయ్య నాగబాబుకు ఇంకా ఎలాంటి పదవి దక్కలేదు. ఆయన్ని కాదని ముందుగా హైపర్ ఆదికి పవన్ కళ్యాణ్ ఎమ్మెల్సీ పదవి ఇస్తాడని నమ్మలేమంటున్నారు. ఎమ్మెల్సీ కాకపోయినా హైపర్ ఆదికి సముచిత స్థానం దక్కుతుందనే ప్రచారం జరుగుతుంది. ఎన్నికల ముందు కూడా హైపర్ ఆదికి జనసేన పార్టీ తరపున ఎమ్మెల్యే టికెట్ అని ప్రచారం జరిగింది. మరోసారి ఊహాగానాలు మొదలయ్యాయి. హైపర్ ఆదికి పవన్ కళ్యాణ్ ఏదైనా ప్రయోజనం చేస్తారా, ఆయన సేవలు గుర్తిస్తారా అనేది చూడాలి.